హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్లే స్టోర్కి వెళ్ళి వాట్సాప్ లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. అప్డేట్ ప్రాసెసింగ్లో ఉన్నది. వన్స్ మనకు అప్డేట్ అయిపోయిన తర్వాత చేయొచ్చు అన్నమాట ఛానల్ క్రియేషన్. వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయాలి. వన్స్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద ట్యాబ్స్ ఉంటాయి: ఛానల్స్, చాట్స్, అప్డేట్స్, కమ్యూనికేషన్స్, కాల్స్. ఇప్పుడు మనము కొత్త ఛానల్ క్రియేట్ చేయాలంటే అప్డేట్స్ ట్యాబ్కి వెళ్ళి ఇందులో మనకి స్టేటస్, ఛానల్స్ అండ్ ఫైండ్ ఛానల్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి లేటెస్ట్ ఏంటంటే ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది మనకి. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇక్కడ ఫేమస్ ఛానల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇందులో కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, మార్క్ జుకర్బర్గ్, ఇండియన్ క్రికెట్, ఇవన్నీ ఫేమస్ ఛానల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం కొత్త ఛానల్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఛానల్స్ ఉన్నది కదా, రైట్ సైడ్లో టాప్ ప్లస్ ఐకాన్ ఉండాలి. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఛానల్, ఫైండ్ ఛానల్స్ అని ఉంటుంది, 2 ఆప్షన్స్. ఫస్ట్ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ మనం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి యూఐ ఇలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఛానల్ నేమ్, మన ఛానల్ నేమ్ ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ టెక్నికల్గా కావాలంటే సాయి టెక్, లేకుంటే ఇంకా మనం యూట్యూబ్లో ఎలా అయితే ఇచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఛానల్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఛానల్ ఇన్ డీటెయిల్, ఛానల్ దేని గురించి క్రియేట్ చేశాము, ఐ మీన్ ఎడ్యుకేషన్ గురించా, లేకుంటే ట్రావెలర్స్ గురించా, లేకుంటే ఛానల్ డిస్క్రిప్షన్ క్లియర్గా ఇవ్వాలన్నమాట. మనం దేని గురించి ఛానల్ క్రియేట్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఒకటి ఛానల్ క్రియేట్ చేసేస్తాను, ఏబీసీ టెక్ ఛానల్. డిస్క్రిప్షన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద టెక్నికల్ and software solutions. సో నేను ఇది నా ఈ ఛానల్లో ఇలా అప్లోడ్ చేసేసుకున్నాను అనమాట. ఛానల్ నేమ్ ఏబీసీ టెక్ ఛానల్. ఇట్స్ ఆల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికల్లా ఇట్స్ ఆల్ అబౌట్ ద టెక్నికల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఛానల్. ఒక్కసారి ఈ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కొత్త ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఛానల్ వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. ఒకసారి మనము ఛానల్ మీద క్లిక్ చేసి డీటెయిల్ చూసుకుందాం. సో వన్స్ మీరు ఛానల్ మీద క్లిక్ చేస్తే క్లియర్గా కనబడుతుంది అనమాట. ఛానల్ నేమ్ ఏబీసీ టెక్ ఛానల్. ఓకే, ఇందాక మనం డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా, అది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఈ ఛానల్ ఈ ఛానల్ మనము వేరే వాళ్ళకి ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ వయా లింక్ అని క్లిక్ చేసి ఈ లింక్ అనేది మనం వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, లేకుంటే టెక్స్ట్ మెసేజ్ షేర్ చేసుకోవచ్చు, లేకుంటే
వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకొని షేర్ చేయొచ్చు అనమాట. ఇది కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు క్రియేట్ చేసిన ఛానల్ ఎలా ఎడిట్ చేయాలనే ప్రాసెస్. మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్ సింబల్స్ ఉంటాయి. అందులో క్లిక్ చేసి ఎడిట్ అని ఉంటారు అనమాట. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఛానల్ ప్రొఫైల్ పిక్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా పిక్ రిలేటెడ్ టు ఛానల్. సో నేను ఏం చేస్తున్నానంటే అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ మనం కెమెరా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఛానల్ ఐకాన్ ఈ 4 ప్రాసెస్ పరంగా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ కెమెరా. బై యూజింగ్ కెమెరా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా గ్యాలరీలో ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, అవి మనం అప్లోడ్ చేయొచ్చు. లేకుంటే ఈమోజీస్ ఆర్ స్టిక్కర్స్ ఆర్ఎస్ మనం వెబ్సైట్లో వెళ్ళి సెర్చ్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట ఛానల్ పిక్. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఒకటి అప్లోడ్ చేసి చూపిస్తాను. రైట్, నేను ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాను నా గ్యాలరీ నుంచి. సో పిక్ అప్లోడ్ అయిపోయింది, ఛానల్ పిక్. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. వన్స్ మనం క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ క్లిక్ చేసేస్తే అప్పుడు మనకి చేంజెస్ అనేవి అప్డేట్ అయిపోతాయి అనమాట. సో ఇది అనమాట ఛానల్ ఎలా ఎడిట్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను అనమాట. సో ఇది అనమాట. చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఛానల్ వచ్చేసరికల్లా ఏబీసీ టెక్ ఛానల్. జస్ట్ 2 minutes బ్యాక్ మనం క్రియేట్ చేసాం. సో ఇది ఏబీసీ టెక్ ఛానల్ లింక్, ఛానల్ ఇన్ఫర్మేషన్. సో ఇది అనమాట వాట్సాప్లో కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ స్క్రీన్ షాట్తో మెన్షన్ చేసి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. ఇది అనమాట ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎగ్జిస్టింగ్ ఛానల్ని ఎలా ఎడిట్ చేయాలి ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. ఒకటి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సెకండ్ది ఛానల్ ఎలా ఎడిట్ చేయాలి. సో ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.